నా పేరు మాగం సంపత్ కుమార్ అని. మా పెట్రోల్ బంక్ ఎక్కిన స్థలంలో ఈ ఇక్బాలు కుమారుడు కబ్జా చేసి 4-3 సెంట్ల స్థలం ఉన్నది కబ్జా చేసి ఆక్రమించుకున్నాడు. పోయి చూడడానికి పోతే అంటే మనుషుల్ని పెట్టి గుండాలం పెట్టి బెదిరిస్తున్నాడు. అది మేము ఇంకా పోలీస్ స్టేషన్ మీద కంప్లైంట్ ఇచ్చినా కూడా పోలీసు వాళ్ళు దీని మీద చర్య చేసుకోవడం లేదు. వాళ్ళు దయచేసి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. మొత్తం అది 3 సెంట్ల పైనే ఉంటుంది. మేము ఫైల్ చేసినాము ఇంజక్షన్ కోసము. రేపు 24వ తారీఖు వాయిదా ఉన్నది. అంతలోపల వాళ్ళు పూర్తి చేసి మమ్మల్ని బెదిరిస్తున్నారు. మేము మీ స్థలం కాడికి వస్తే మమ్మల్ని కొట్టాము చేస్తాము, మీరు ఎవరు రావద్దని చెప్పి బెదిరిస్తున్నారు. అంత ముస్లిం వ్యక్తులు ఉన్నారు అక్కడ. రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వెనుకల కలుపు. మేమేం వాళ్ళ పోయి ఎన్నిసార్లు వారించా కూడా వాళ్ళు వినడం లేదు. పోలీస్ స్టేషన్ పై మీరు ఏం చెప్పుకుంటారో చెప్పుకోండి, మీరు ఇక్కడికి వస్తే మీరు ఇబ్బంది పడతారని చెప్పి మమ్మల్ని బెదిరిస్తున్నారు. ఏమంట మేము 79లో కొన్నాము, 1979లో కొన్నాము. అప్పటి నుంచి ఇప్పుడు వరకు మా అధీనంలోనే ఉండింది స్థలం. అది వాళ్ళు దౌర్జన్యం చేసి వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాం. ఆరవేశ కుటుంబీకులము మేము, అందుకే మేమేం చేయగలం. నాకు కూడా ఆరోగ్యం సరిగా లేదు, వయసు రీత్యా నేను ఇంట్లోనే ఇబ్బందిగా ఉన్నాను.